అండ్ Interesting. బిలీవ్ ఇందాక నువ్వు చెప్పిన పాయింట్ బాగుంది. ఆ పాషా అన్నతను నిన్ను కథని నమ్మి అంత డబ్బు పెట్టినప్పుడు నేను ఎందుకు నమ్మకూడదు నా సినిమా నేను చేసేది నిన్ను నువ్వు నమ్ముకుని నీ సినిమాని నమ్ముకోవడం అంతే కదా సార్. మా డాడీ కూడా ఒకటే అన్నాడు, అది యాక్చువల్లీ ఇల్లు కోసం పెట్టుకున్న పైసలు సార్. ఫ్లాట్ తీసుకు ఇప్పటికి నేను రెంట్లోనే ఉంటా. 26,000 25,000 ఏదో రెంట్ సార్ నాది. ఎక్కడ ఉంటావు నువ్వు? డాలర్ ఇస్ గేట్ నెంబర్ 4 సార్ ఓకే. అక్కడ. సో ఇప్పుడు 26,000 రెంట్. నేనేం 50,000 40,000 రెంట్లలో ఉండలేను సార్. సో 26,000 లైక్ రెంట్, చాలా సింపుల్ హౌస్ ఫ్లాట్. సో ఐఎమ్ స్టేయింగ్ దే. అది యాక్చువల్లీ అది ఆ అమౌంట్ నేను ఇల్లు డౌన్ పేమెంట్ కట్టేసుకొని ఒక ఫ్లాట్ తీసుకుందాము అని చెప్పేసి పెట్టుకున్న పైసలు అవి, అరేంజ్ చేసుకున్న పైసలు అవి. నేను మా డాడీతో ఒకటే చెప్పిన, బాబాయ్ పైసలు ఈ డబ్బులు తీసుకొని నేను సినిమా పెడదాం అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ ఏంటంటే కొంచెం భయపడ్డాడు, కై కూరే పూరే పైసలు లేగయ్యా క్యాబ్లా కానా. ఓకే బాబా పాషాబాయ్ ఉన్నాడు కదా, పాపం పాషాబాయ్ అయితే ఇప్పటికీ ఆయన మొత్తం గోకి గీకి పెట్టినా కూడా మళ్ళీ పాపం బయట నుంచి తీసుకొచ్చి ప్రమోషన్కి చిన్నగా తీసుకొచ్చి పెడుతున్నారు. దట్ ఈస్ ఆయన కోసం ఈ సినిమా ఇట్లా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఐ కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తానేమో పైసలు సంపాది. బట్ ఆయనకి చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. సో మా అందరికి అదే నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఎలాగైనా రిలీజ్ చేసే స్టేజ్ తీసుకురావాలి. అండ్ ఆ టైంలో మా నాన్న ఒకటే అన్నాడు, సరేరా భయ్ నేను ఒకప్పుడు నేను సినిమాలు చేయొద్దన్నా, చేస్తా అన్నావు, ఒక పేరు వస్తుంది అని చెప్పేసి అన్నావు, ఫైనల్లీ పేరు సంపాదించుకున్నావు, అక్కడ నిన్ను నమ్మినా, ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నా, ఏదో రోజు కొడతావు, టెన్షన్ పడకు, ఏమున్నది ఇది ఫాదర్ అలా అనడం చాలా గ్రేట్ కదా. డెఫినెట్లీ సార్, అదే నీకు గ్రేట్ బ్లెస్సింగ్. అవును చూసారు కదా సార్, నాకు సింగర్ అండ్ మా డాడీ రిటైర్మెంట్ టైంలో నన్ను జాబ్ చేయమన్నారు. ఎందుకు ఇంకెన్ని రోజులు రా ఇండస్ట్రీలో ఉంటే, అప్పటికి నేను 8-9 ఇయర్స్ స్ట్రగుల్ చేసిన, నేను 8 ఇయర్స్ అట్లా. ఇంకెన్ని రోజులు చేస్తావురా, జాబ్ చేసుకోరా అది ఇది అన్నాడు. నై బాబా ఎక్ దిన్ టైం ఆతా టెన్షన్ నక్కలు అన్న. వచ్చింది బిగ్ బాస్కి పోయినా, పేరు వచ్చింది. అప్పుడు ఆయనకి అనిపించింది ఓకే వాడికి వదిలేద్దాం, వాడికి తెలుసు వాడి లైఫ్ నీ మీద నమ్మకం. అంతే, లైఫ్ లో ఒకటే సార్, మన పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి మనల్ని బిలీవ్ చేయరు. అవును, ఏం చూసి బిలీవ్ చేస్తారు? అదే నువ్వు ప్రూవ్ అవ్వాలి కదా, ప్రూవ్ అయితే బిలీవ్ చేస్తారు. అది సో మనం బిలీవ్ చేయరు పేరెంట్స్ కానీ. నేను మనిషి దగ్గర ఒక్కటే నేను నమ్మేది ఏంటిదంటే, వాడు ఏదైతే సాధించాలనుకుంటున్నాడో, వాడు దేనికైతే వాట్ హీఈస్ క్యాపబుల్ ఫర్ అనేది వాడికి మాత్రమే తెలుస్తుంది. అంతే అంతే, నాట్ ఈవెన్ పేరెంట్స్. అవును, వాడికి మాత్రమే తెలుస్తుంది. అవును 100%. అది ప్రూవ్డ్ స్టోరీ సినిమా ఇండస్ట్రీ. నన్ను చాలా మంది లైక్ పెద్ద రైటర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. దే సెడ్ దట్ నువ్వు లైక్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ ఫ్రమ్ టీవీ కదా, డూ యాంకరింగ్, డూ సీరియల్ ఆర్ డూ నువ్వు ప్రాక్టికల్గా వచ్చేసాయి, యూఆర్ నాట్ సూటబుల్ ఫర్ హీరో, డోంట్ డూ, వదిలేసేయి, నువ్వు మంచిగా మళ్ళీ వెళ్ళి సంపాదించుకో మంచిగా అని అంటే ఒకటే చెప్పిన, సార్ నేను ఒక డ్రీమ్ ఉంది, అది అచీవ్ చేసుకునేదాకా నేను వదిలిపెట్టా, ఐ విల్ ప్రూవ్ దట్ అని చెప్పేసి ముందుకు వెళ్తేనే ఉన్నా సార్. అదే చాలా పెద్ద పేర్లు చెప్పావు కదా మన ట్రైలర్ రిలీజ్ నాడు, షారుఖ్ ఖాన్ వాళ్ళంతా. డెఫినెట్లీ ఐ విల్ అచీవ్ దట్ సార్. ఆ స్టేజ్ వరకు వస్తా అంటే నేను కష్టపడుతూ ఉంటా. అది 10 సంవత్సరాలు రావచ్చు, 5 సంవత్సరాలకి రావచ్చు, 3 సంవత్సరాలకి రావచ్చు, గాడ్ నోస్. అంతే, మన ప్రయత్నం అనేది వదులుకోకూడదు సార్. అదేలే. అదే నీకు చిన్న సక్సెస్ ఏంటంటే, బేబీ సినిమాకి కూడా నిర్మాత ఎస్కేఎన్ గారు తన అపార్ట్మెంట్ అమ్మేసి మరీ డబ్బులు పెట్టి తీసాడు. ఇప్పుడు నువ్వేమో ఇంటికన్ను పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చి సినిమా చేస్తున్నావు. సో బేబీ లాగా ఇది కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటూ, ఈ సినిమాతో ఆ సినిమాతో వైష్ణవ్కి ఎలాగైతే పేరు వచ్చిందో అలాగే మేఘలేక్ కూడా రావాలని, అండ్ ఆయన డైరెక్టర్ గారికి కూడా మంచి పేరు వచ్చి ఆయన మాట నిలబడాలని. చిన్న ఒకటి చెప్పాలనుకుంటా సార్ ఫైనల్గా, ఈ సినిమా ఈరోజు ఇంత అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది అనడానికి 3 కారకులు సార్. ఈ సినిమా ఫస్ట్ పాషా గారు అండి. ఈ సినిమా ఒక 50% సినిమా షూట్ అయిపోయిన తర్వాత, ఎడిటింగ్ చేసుకున్న తర్వాత చూసుకున్నాం సార్ సినిమా. ఆయన ఎంత డేర్గా ప్రసాద్ ల్యాబ్లో చూసుకొని వచ్చి కాల్ చేశాడు నాకు. ఫస్ట్ కాల్ చేసి, సార్ కోనేటి గారు భయపడొద్దు, మిగతాది మొత్తం ఫుల్గా మొత్తం ఫినిష్ చేద్దాం, సూపర్ నచ్చింది నాకు సినిమా. ఆయనకి సినిమా జీరో నాలెడ్జ్ అండి, సినిమా ఇండస్ట్రీ అంటేనే తెలియని పర్సన్ అతను. అలాంటి వ్యక్తి ధైర్యంతో చెప్పేసరికి నేను ఆ రోజు నుంచి కూడా సీరియస్గా ఈ రోజు వరకు కూడా పాషా గారు అంటే చాలా రెస్పెక్ట్ సార్ నాకు. ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. సెకండ్ వన్ సోహిల్ ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే, తను ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత చూసి ఖర్చు పెట్టాలనుకుంటారు ఎవరైనా కూడా. ఒక ఖర్చు పెడితే దానికి ఎక్కువ అవుతుందేమో, ఇది కాదు కదా అని జనరల్గా లెక్కలు ఉంటాయి.
బట్ అలాంటి ఆలోచన లేకుండా సోహెల్ నా దగ్గరకు వచ్చాడు ఒక రోజు, వచ్చి సాంగ్ చేయాలి, తాగుదాం ఊదాం సాంగ్ చేయాలి అన్న, మీ బడ్జెట్ ఎంత అన్నాడు. ఏముంది, నాకు ఒక 10 లక్షల లోపు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. 10 లక్షలు అనేది ఈ సినిమా ఎక్కువ అండి యాక్చువల్గా. ఆ 10 లక్షలు శేఖర్ మాస్టర్ తోటి చేయాలి అని అంటే, లేదు సార్ 25 lakhs ఖర్చు పెడుతున్నాం, సాంగ్ని హైట్ చేద్దాం, ఎందుకంటే సాంగులు చాలా బాగా వచ్చినామని, పిక్చరేషన్ కూడా అలాగే ఉండాలి మనకు అని చెప్పి సోహెల్ దగ్గర ఉండి ఆ సాంగ్కి 32 lakhs ఖర్చు పెట్టారండి. అలా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి సోహెల్ కానీ అండ్ పాషా గారు కానీ బడ్జెట్ విషయంలో. కానీ మీ సినిమాకి బీమ్స్ కదా మ్యూజిక్. అవునండి, బీమ్స్ గారు. బీమ్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. బీమ్స్ ఫామ్ లో ఉన్నాడు. మన అనుదీప్ అన్న ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుదీప్ దేవ్, హనుమాన్. ఎగ్జాక్ట్లీ. సో మంచి సెంటిమెంట్స్ అన్ని బాగున్నాయి మీ సినిమాకి అన్ని వైపుల నుంచి. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆస్కర్ అవార్డ్ అదే అన్న. ఆయన ఫ్రీగా చేశారు సార్ నా సాంగ్. గ్రేట్. ప్రతి ఒక్కరు సపోర్ట్, Great. ఈవెన్ పిఆర్ఓ శేఖర్ అన్న, ఎవ్రీబడి. సో అదే సార్ అంటారు కదా, అరే వాళ్ళకి అలవాటు. ఎందుకంటే అర్జున్ రెడ్డి సినిమాకి కూడా వాళ్ళు ఆ ముందున వంశీశేఖర్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు చాలా వంశీశేఖర్, స్ట్రాంగ్ yeah. పిల్లర్స్ లా నిలబడ్డారు Yeah. ఆ సినిమాకి. another number 1 PR. Yes. వంశీశేఖర్ అబ్బాయి. No, వాళ్ళకి సెంటిమెంట్ అవును సార్. ఉంది, వాళ్ళకి బలం ఉంది. అవును సార్. They are not commercial, sir. దేర్ నాట్ అది మాత్రం నేను దేర్ నాట్ చూస్తున్నాను. కమర్షియల్, దే ఆర్ They're హైలీ very- సెంటిమెంటల్ అండ్ వర్క్ చేస్తారు. అవును సార్. అది ప్రతిఫలాపేక్ష అంటారు చూసేవా, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా అవును. వర్క్ చేసే. ఏమన్నాడు తెలుసు ఒక మాట శేఖర్ అన్న, వంశీ అన్న, నువ్వు కొట్టు, నువ్వు కొట్టమ్మా, నువ్వు ఫస్ట్ నువ్వు గట్టిగా కొట్టాలి, నువ్వు ఒక హిట్ కొట్టిన తర్వాత అప్పుడు నేను నీ దగ్గర నువ్వు వద్దన్నా కూడా అరే ఏడున్నా చల్ అని చెప్పి ఇట్లా అది వేరు. నువ్వు కొట్టు, నువ్వు కొట్టడం మాకు కావాలి. గుడ్. ఎంతమంది కోరుకుంటున్నారు నీ సక్సెస్ ని. మొత్తం మా అవతల టీవీ ఇండస్ట్రీ కోరుకుంటుంది, బిగ్ బాస్ టీమ్ కోరుకుంటుంది, ఇండస్ట్రీలో పెద్ద హీరోలు కోరుకుంటున్నారు, అందరూ మీడియా అంతా కూడా కోరుకుంటున్నారు, ఆడియన్స్ కూడా ఆడియన్స్ కూడా మాలాగే అనుకున్నారు అనుకో, ఏముంది అంతే. నువ్వు మళ్ళీ ఇంటికి డబ్బులు నేను ఇచ్చేసుకో, ఒకటే చెప్తారు ఆడియన్స్ కి, నేను కనపడాను కదా ఏం సార్, ఇంటికి మళ్ళీ డబ్బులు ఇచ్చేసుకోవచ్చు తీసుకెళ్ళి నువ్వు. అంతే. ఆడియన్స్ కి ఒకటే చెప్తా, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే మా కష్టం చూసారు, మీరు దగ్గర నుండి చూడలేకపోతున్నారు, అంటే చూడలేరు కాబట్టి నేను ఈరోజు ఇదంతా ప్రూఫ్. ఇది ఈరోజు సార్ కూడా మార్నింగ్ వేరే వర్క్ ఉండే, అసలు యాక్చువల్లీ సాయంత్రం ఈవినింగ్ వరకు లైక్ రాని సిచ్యువేషన్ ఉండే, బట్ ఈరోజు నా కోసం వచ్చారు. ఇందాక వచ్చిన తర్వాత కూడా ఈ సెట్ దట్ సోహెల్ కోసం వచ్చినారు. సో ఆ బ్లెస్సింగ్స్ నాకున్నాయి, ఆ సపోర్ట్ నాకు ఉన్నది ఫీల్డ్లో. నాకు ఓన్లీ ఇప్పుడు నాకు సపోర్ట్ కావాల్సింది ఆడియన్స్ది. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారంటే మేము ఎంత కష్టపడుతున్నామో ఇదే చిన్న ఎగ్జాంపుల్. మీరు అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. 100% నీకు సపోర్ట్ లభిస్తుంది, నీ సినిమా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ.